ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్యచరణ సన్నిధియందు ప్రతినిత్యము కూడా మనం పారాయణం చేసుకుంటూ ఉన్నటువంటి ఈ మహాభారత అంతర్గత వనపర్వంలో భాగంగా ఈరోజు మనం ఆచార్యుల వారి ద్వారా యథావిధిగా మనం సంకల్ప పఠనం చేసుకొని పారాయణానికి ఉపక్రమిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకత్రింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రతినిత్యము కూడా మహాభారత అంతర్గత వనపర్వములలో ఉన్నటువంటి ధర్మములను మనం అనేకములను చిన్న చిన్నగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా తత్సంబంధమైనటువంటి ధర్మాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఆ ధర్మం ఎటువంటిది అనంటే, మనల్ని ఎవరైనా సరే వచ్చి ఒక పదార్థం కావాలి, మీరు తప్ప ఇంకెవరూ కూడా చెయ్యలేరు, మీరు మాత్రమే నాకు ఆ విధమైనటువంటి సహాయం చేయాలి అనేటటువంటి శరణు వేడినటువంటి వాడిని మనం ఏ విధంగా రక్షించాలి, అదేవిధంగా అలా రక్షించేటటువంటి క్రమంలో మనకు ఏ విధమైనటువంటి ఆపత్తులు వచ్చినప్పటికీ కూడా దానిని అతిక్రమించకుండా మనం ఏ విధంగా కర్మను, అంటే వాడి యొక్క స్థితి ఏదైతే ఉందో, సహాయం చేయడానికి ఏదైతే ఉందో దానిని మనం ఏమాత్రం ఉల్లంఘించకుండా మనం ఏ విధంగా ప్రయత్నించాలి, ఏ విధంగా చేయాలి అనేటటువంటి విషయాలని కించిత్ మనం తెలుసుకోవడానికి ఉపక్రమిద్దాం. పూర్వము ఉషీనరుడు అనేటటువంటి ఒకానొక రాజు ఉండేటటువంటి వాడు. ఆయన యమునా నది తీరములో అనేకమైనటువంటి యజ్ఞములను చేసి
ఒక ఇంద్రుడి యొక్క పదవి ఏ విధమైనటువంటి స్థితి కలదో ఆ విధమైనటువంటి స్థితిని పొందినటువంటి మహారాజు. నిత్యము కూడా తన ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేటటువంటి వాడు. దాన ధర్మములను అనేకములను ఆచరిస్తూ ఉండేటటువంటి వాడు. ఆ ఉషీనరుడు యొక్క మరి ఒక పేరే శిబి చక్రవర్తి అని కూడా మనం వింటూ ఉంటాం. అయితే ఈయన యొక్క మహిమను తెలుసుకున్నటువంటి ఇంద్రుడు, అగ్ని వీరిరువురు కూడా వచ్చారట. సాక్షాత్తు ఇంద్రుడు, అగ్ని అని అంటే మనకు ఉన్నటువంటి అష్టదిక్పాలకులలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగినటువంటి వారు. అంతటి మహనీయులే మహనీయుల యొక్క స్థానాన్నే ఆక్రమింప చేసేటటువంటి ధర్మం ఈయనలో ఈ శిబి చక్రవర్తి యందు ఉన్నది అని తెలుసుకున్నటువంటి ఆ ఇంద్రుడు, అగ్ని ఇరువురు కూడా ఈ మహారాజుని ఏ విధంగానైనా మనం పరీక్షించాలి, నిజమేనా వీరు చెప్పేటటువంటి స్థితి ఈయనకు ఉన్నదా, ఇంతటి యోగ్యవంతుడా అని ఆలోచిస్తూ వారి ఇరువురు కూడా ఒక ఆలోచన చేస్తూ వారు ఇరువురు కూడా రాజు దగ్గరికి వచ్చేసారట. ఆ రాజు దగ్గరికి కూడా ఏ విధంగా వచ్చారు అని అంటే, ఈ ఇంద్రుడు అనేటటువంటి వాడేమో ఒక డేగ రూపాన్ని ధరించాడట. ఈ అగ్ని అనేటటువంటి వారేమో ఒక పావుర రూపాన్ని ధరించారట. ధరించి వారి ఇరువురికి కూడా శత్రుత్వం ఉండేట్టుగా నటన చేస్తూ ఆ డేగ ఆ పావురాన్ని వేటాడుతూ వస్తూ ఉంటే ఆ పావురము ఎంతో అలసి సొలసి ఆ రాజుగారి యొక్క తొడయందు అంటే తొడ దగ్గర కూర్చొని వారి యొక్క చాటున దాక్కొని బాధపడుతూ ఉంటుందట. రాజా, నన్ను ఈ విధంగా చంపడానికి ఈ డేగ వస్తోంది, నన్ను ఏ విధంగానైనా సరే నువ్వు రక్షించు అని అనేక విధములుగా ఆ రాజుని ప్రార్థిస్తుందట ఆ పావురం. వెంటనే ఆ రాజు యొక్క ధర్మం ఏమిటి అని అంటే, మనం ఇత పూర్వమే చెప్పుకున్నాం, క్షణాత్ త్రాయత ఇది క్షత్రియ. క్షత్రుడి యొక్క ధర్మం ఏమిటి అనంటే, క్షణంలో ఎవరికైతే ఆపద వస్తుందో ఆ ఆపదను విముక్తి చేసేటటువంటి వాడు, ఆపద నుండి వాడిని తరింప చేసేటటువంటి వాడు. కాబట్టి అతనికి క్షత్రియుడు అని పేరు. ఆ వంశకులోద్భవుడైనటువంటి వాడే ఈ శిబి చక్రవర్తి. మరి ఇతను ఏ విధంగా వదిలేస్తాడు? ఆపద ఉంది అని అంటే వాడు వెను తిరగడు కదా. మరి ఏం చేశాడు అని అంటే, ఆ విధంగా వచ్చినట్లయితే ఇక్కడ చెబుతూ ఉన్నారు, శేన ఉవాచ. ఈ డేగ పలుకుతోందట ఏమని? ధర్మాత్మానం త్వాహురేకం సర్వే రాజన్మహీక్షితః సర్వధర్మ విరుద్ధం త్వం కస్మాత్ కర్మ చికీర్షసి విహితం భక్షణం రాజన్ పీడ్యమానస్య మే క్షుధా మా రక్షీత్ ధర్మలోభేన ధర్మ ఉత్సృష్టవానపి. ఇంతమంది ఈ భూలోకంలో రాజులున్నారయ్యా. ఆ రాజులలో అందరిలో కల్లా శ్రేష్ఠుడైనటువంటి రాజువు నువ్వే. మరి నువ్వు ఈ అధర్మాన్ని నువ్వు ఒడిగట్టవచ్చా? ముందుగా నాకు నీ వెనకల ఉన్నటువంటి, నీ వెనక దాక్కున్నటువంటి ఆ పావురం ఏదైతే ఉందో అది నాకు భోజనం లాంటిది, నేను తినాలి దానిని ఏ విధంగానైనా. ఇది ప్రకృతి యొక్క ధర్మము, దీనిని నువ్వు ఆపడానికి లేదు. దాన్ని నువ్వు ఏ విధంగా రక్షిస్తావు? నా ఆహారం అది, నా ఆహారమైనటువంటి దానిని మీరు తీసుకోవచ్చా? తీసుకోకూడదు, ఇది నీకు ధర్మం కాదు. ఉన్నటువంటి రాజులలో కల్లా నువ్వు అందరిలో కూడా శ్రేష్ఠుడుగా ఉన్నావు అని అంటున్నాను, విన్నాము. మరి ఈ ధర్మాన్ని నువ్వు చేయకయ్యా అని అడుగుతుందట. మారక్షి ధర్మలోభేన ధర్మ ఉత్సృష్టవానపి. కాబట్టి దీనికి నువ్వు ఆశ్రయం ఇచ్చి నువ్వు ధర్మలోపం చేస్తున్నావు, నువ్వు ఈ అధర్మాన్ని నువ్వు ఒడిగట్టకు, నువ్వు చెయ్యొద్దు అని చెబుతోందట. వెంటనే ఆ రాజు వెంటనే దానికి సమాధానం చెప్తున్నారట. ఏమని అని అంటే, సంత్రస్త రూపస్త్రానార్థి త్వత్తో భీతో మహాద్విజ మత్సకాశ మనుప్రాప్త ప్రాణగృద్ధురయన్ ద్విజ ఏవమభ్యాగతస్యేహ కపోతస్యా భయార్థినః అప్రదానే పరం ధర్మం కథం శ్యేన న పశ్యసి. బానే ఉంది, ఈ యొక్క పావురం అనేటటువంటిది నీకు ఆహారమే, కానీ నన్ను శరణు కోరిందయ్యా, నేను ఏ విధంగా నీకు ఇస్తాను? దీనిని తప్ప నువ్వు ఏదైనా కూడా అడుగు, నేను ఇస్తాను. కానీ దీనిని మాత్రము నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వను అని అంటే, నన్ను శరణు కోరింది కాబట్టి, శరణు కోరినటువంటి వారి యొక్క
వారికి ఖచ్చితంగా సహాయం చేయాలి అనేటటువంటిదే ధర్మం కాబట్టి, దీనికి మించినటువంటి ధర్మం ఇక ఏదీ లేదు కాబట్టి నన్ను ఇది వచ్చి ప్రాణభిక్ష అడిగింది, దీనిని నేను ఏ విధంగానైనా రక్షిస్తాను అని చెప్పారట ఆ రాజుగారు. వెంటనే ఇంకా ఇంకా ఏం చెబుతున్నారట అని అంటే, ఆ పావురము మాటి మాటికి కూడా దీనంగా వణుకుతోంది, ప్రాణభిక్షతో నాకు ప్రాణభిక్ష కావాలి, నేను కాస్త బయటికి వెళితే ఖచ్చితంగా అడేగా నన్ను చంపేస్తుంది, కాబట్టి నేను ప్రాణరక్షకై నేను వచ్చాను, కాబట్టి మీరు దయచేసి నన్ను వదలద్దండి అని నన్ను ఈ విధంగా వేడుకుంటూ ఉంటే నేను ఏ విధంగా వదులుతాను? ఒకవేళ నేను అలా వదిలితే, అలా శరణాగతి అంటే శరణు వేడినటువంటి వాడికి నేను సహాయం చేయకుండా దానిని నేను అతిక్రమిస్తే నాకు కలిగేటటువంటి పాపం ఏమిటి అని అంటే కూడా చెబుతూ ఉన్నారు. యోకశ్చిత్ ద్విజానహన్యాత్ గాంవా లోకస్య మాతరం శరణాగతం చ త్యజ్యతే తుల్యం తేషాం హి పాతకం. యోహి కశ్చిత్ ద్విజానహన్యాత్, ఒక వేదాధ్యయనం చేసి నిత్యము కూడా అగ్నిహోత్రములను అనుష్ఠానం చేస్తూ తత్సంబంధమైనటువంటి ధర్మములన్నిటినీ కూడా పాటిస్తూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణోత్తములను చంపితే ఎంత పాపమైతే వస్తుందో, అదేవిధంగా గాంవా లోకస్య మాతరం, లోకస్య మాతరం మన ప్రపంచానికంతా కూడా మాతృమూర్తి అయినటువంటి అంటే తల్లి అయినటువంటి, తల్లితో సమానమైనటువంటి గోహత్య చేయడం వలన మనకు కలిగేటటువంటి పాపం ఎంతైతే మనకు లభిస్తుందో అది కేవలము శరణాగతంచ త్యజ్యతే. ఈ నాకు సహాయం చేయండి అని ప్రార్థించినటువంటి వాడిని మనం వదిలితే తుల్యం తేషాం హి పాతకం. ఆ పాతకం ఇత పూర్వం 2 పాతకాలు ఏదైతే చెప్పబడి ఉన్నదో, ఒకటేమో గోహత్య, రెండవదేమో బ్రాహ్మణ హత్య, ఈ విధమైనటువంటి 2 పాతకములు ఏదైతే ఉందో ఆ పాతకములు ఈ శరణాగతి చేసినటువంటి వాడిని వదిలితే నాకు ప్రాప్తిస్తుందయ్యా, మరి అంతటి పాపాన్ని నేను మోయలేను కదా, కాబట్టి నేను దీనిని వదలను, పావురాన్ని ఏ విధంగానైనా సరే నేను రక్షిస్తాను అని రాజు చెప్పారట. వెంటనే ఆ డేగ అంటే ఇంద్రుడి యొక్క రూపాన్ని, అంటే డేగ యొక్క రూపాన్ని ధరించినటువంటి ఆ ఇంద్రుడు సామాన్యుడా కాదు, ఇతన్ని పరీక్షించడానికే వచ్చాడు. అతను కూడా ఏ విధంగా పరీక్షిస్తున్నాడు? ఇతను ధర్మబద్ధుడా అధర్మబద్ధుడా, నిజంగా ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడా, నాకన్నా శ్రేష్ఠుడా గొప్పవాడా, వీడిని ఏ విధంగానైనా సరే నేను లొంగదీయాలి అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఈ ఇంద్రుడు. కాబట్టి ఆ ఇంద్రుడు ఇంకొక ధర్మాన్ని చెబుతూ ఉన్నాడట. ఏమని అనంటే, ఆహారాత్ సర్వభూతాని సంభవంతి మహీపతే ఆహారేణ వివర్ధంతే తేన జీవంతి జంతవః. ఆహారాత్ సర్వభూతాని, ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు కూడా ఆహారాత్ సంభవంతి, ఆహారము నుండే పుట్టినటువంటివి. ఇంకా ఆహారేణ వివర్ధంతే, ఈ ఆహారము ద్వారానే వాడు వివర్ధంతే, ఆ ప్రాణులన్నీ కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. తేన జీవంతి జంతవః, దానితోనే ఆ ఆహారము ద్వారానే అవన్నీ కూడా జీవిస్తూ ఉంటాయి అని చెప్పారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమైంది? శృతివాక్యం కూడా మనకు చెబుతోంది, శృతి కూడా చెబుతోంది. ఏమని అనంటే, అన్నాత్ భూతాని జాగంతే జాతాన్యన్నేన వర్ధంతే అద్యతేత్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇతి అని చెబుతోంది. ఈ ఆహారము ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఈ అన్నం అంటే తినేటటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని అన్నం అంటాం. అది ఏ పదార్థమైనను కూడా తినటానికి యోగ్యమైనటువంటి పదార్థం. ఆ అన్నం ఏదైతే ఉందో, అన్నాత్ భూతాని జాగంతే, ఈ అన్నము ద్వారా భూతములన్నీ కూడా పుడతాయి. జాతాన్యన్నేన వర్ధంతే, అలా పుట్టబడినటువంటి జంతువులు ప్రాణులు ఏవైతే ఉన్నాయో, ద్విపాత్తులు కావచ్చు చతుష్పాత్తులు కావచ్చు, వీరు ఎవరెవరైతే ఉన్నారో ఆ సమస్త ప్రాణులు కూడా కేవలము జాతాన్యన్నేన వర్ధంతే, అన్నము చేతనే అది కూడా వర్ధిల్లుతూ ఉన్నాయి, అంటే వృద్ధి జరుగుతోంది. దాని యొక్క జీవనాధారం ఏమిటి అంటే అన్నమే.
ఇంకా ఏమవుతుందట అనంటే అద్యతేత్తి చ భూతాని. ఈ అన్నము యొక్క లక్షణం ఏమిటి అనంటే బాగా గుర్తుపెట్టుకోండి, అద్యతే అత్తి చ భూతాని. అన్నం అనేటటువంటిది మన చేత తినబడుతుంది, ఇంకాస్త ఎక్కువగా తింటే దాని చేత మనం తినబడతాము అని దాని యొక్క తాత్పర్యం. తస్మాదన్నం తదుచ్యత ఇది, దానినే అన్నం అని పిలువబడుతుంది. మరి అంతటి ధర్మము చెప్పినప్పుడు నాకు ఇది ఆహారం కదయ్యా, నాకు కదా ఈ అన్నము, అన్న పదార్థం నాకు ఈ పావురం కదా, మరి దానిని నువ్వు నాకు ఇవ్వకుండా ఉంటే నా పరిస్థితి ఏమిటి, నేను ఏ విధంగా బ్రతకాలి, నా యొక్క వర్ధన ఏ విధంగా ఉండాలి అని ఇంకొకసారి అలా ప్రశ్న వేసిందట ఆ డేగ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు. వెంటనే ఇంకొక వాక్యం చెబుతున్నారు, శక్యతే దుస్త్వజేప్యర్థే చిరరాత్రాయ జీవితం నతి భోజనముత్సృజ్య శక్యం వర్తయితుం చిరం. సరే, బానే ఉంది, మిగిలినటువంటి ఏదైతే ఈ పదార్థం వదలకపోతే నాకు కష్టమవుతుందో, నేను ఉండలేనో, అలాంటి పదార్థాలన్నిటినీ కూడా వదలవచ్చు. దుస్త్యజేప్యర్థే చిరరాత్రాయ జీవితం, ఎంతో కాలం మనం జీవించడానికి అవకాశం ఉంది, కానీ నతు భోజనం ఉత్సృజ్య శక్యం వర్తయితుం చిరం. భోజనం లేకుండా, ఆహార పదార్థం ఏమీ కూడా మనం తీసుకోకుండా ఉండలేం కదయ్యా. మరి నాకు ఆహారభూతమైనటువంటి ఈ పావురాన్ని నువ్వు సంరక్షించినట్లయితే నా యొక్క పరిస్థితి ఏమిటి, నా ఆహారం ఏంటి, నా యొక్క ఎదుగుదల ఏమిటి అని మళ్ళీ ఇంకొక ప్రశ్న వేసిందట. ఇంకా ఇలాగే కాకుండా చెబుతూ ఉన్నారు, భక్ష్యాత్ నియోజితస్యాద్య మమ ప్రాణ విషాంపతే విసృజ్య కాజమేష్యంతి పంథాన మకుతో భయం ప్రమృతే మయ ధర్మాత్మన్ పుత్రదానాదినంక్ష్యతి రక్ష్యమానః కపోతత్వం బహూన్ ప్రాణాన్ నరక్షసి. ధర్మయ్యో బాధతే ధర్మ నసధర్మ కుధర్మ తత్ అవిరోధాత్తు యో ధర్మ సధర్మ సత్యవిక్రమ. సరే, బానే ఉంది. ఇక్కడ మంచి చమత్కారమైనటువంటి విషయాన్ని ఆ డేగ చెబుతోందనమాట రాజుకి. ఆ డేగ మనం సామాన్యమైనటువంటిది కాదు అని మనం చెప్పుకున్నాం, సాక్షాత్తు ఇంద్రుడే అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ ఇంద్రుడే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ధర్మయ్యో బాధతే ధర్మ నసధర్మ కుధర్మ తతు యహ ధర్మ ధర్మం బాధతే. సరే, నీ ధర్మం దాన్ని రక్షించడమే, దానికి నేను ఒప్పుకుంటాను, అది నీ ధర్మమే. కానీ నీ ధర్మము నా ధర్మమునకు విఘాతం కలగకూడదు. అంటే నువ్వు చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఆ పని వల్ల ఇతరులు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు. అది నీ ధర్మం కావచ్చుగాక, కానీ ఆ ధర్మాన్ని నువ్వు ఆశ్రయించడం వలన అది ధర్మలోపమే అవుతుందే కానీ ధర్మం కాదు అని చెబుతోంది. ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే, అవిరోధాత్తు యో ధర్మ సధర్మ సత్యవిక్రమ. అది కూడా నీ యొక్క ధర్మం ఏ విధంగా ఉండాలి? అవిరోధాత్తు యో ధర్మ, నీది ఎప్పుడూ కూడా నీ ధర్మం అనేటటువంటిది ఎప్పుడూ కూడా పరులకు విరోధం కాకుండా ఉండాలి. అటువంటి ధర్మం ఏదైతే ఉందో అదే ధర్మము. ఓ రాజా, ఇది ధర్మం కాదు, నా ఆహారాన్ని నువ్వు తీసేసుకుంటున్నావు, ఇది ధర్మం అంటావేంటి? నువ్వు రక్షిస్తాను అని అంటావేంటి? నీ క్షాత్రము యొక్క ధర్మం అంటావేంటి? ఇది కాదు నీ ధర్మము అని ఇంకొకసారి మభ్య పెట్టడానికి ఆ మాట చెప్పబడినటువంటి మాట. ఇంకా ఏం చెబుతున్నారు అని అంటే, విరోధిషు మహీపాల నిశ్చిత్య గురులాఘవం నబాధ విద్యతే యత్ర తంధర్మం సముపాచరేత్. సరే, బానే ఉన్నాయి. ఇప్పుడు విరోధిషు మహీపాల, ఈ పదార్థమేమో నాకు భోక్ష్య పదార్థం అయిపోయింది, నేను భోజనం చెయ్యడానికి యోగ్యమైనటువంటి పదార్థం అయినది ఈ పావురం, బానే ఉంది. కానీ మీరేమనుకుంటున్నారు? క్షాత్రధర్మం కాబట్టి నేను దీనిని ఎట్లకేలకు నేను రక్షించాలి అని మీరు చెబుతున్నారు. మరి ఈ ఇద్దరిట్లో ఏది గురుత్వము, ఏది లాఘవత్వం, అంటే ఏది పెద్ద ధర్మము, ఏది ఆ ధర్మము కన్నా తక్కువది అని అడుగుతూ ఉన్నారన్నమాట.
నబాధ విద్యతే యత్ర తం ధర్మం సముపాచరేత్. నీకు ఈ రెండిట్లో కూడా ఏది ధర్మం అనిపిస్తోంది అంటే, నా ఆహారం తీసేయడమే నీకు ధర్మం అనిపిస్తోందా? ఒకవేళ నాకు ఆహారం అనేటటువంటిది లేకపోతే నేను నశిస్తాను. నేను నశించినట్లయితే నా కుటుంబం అంతా కూడా నశిస్తుంది. దానికి కారణం ఎవరు? నువ్వు. అంటే ఒకరిని కాపాడటానికి నువ్వు 5 మందిని నువ్వు విచ్ఛేదన చేస్తున్నావు, నశింప చేస్తున్నావు. మరి నీకు ఇది ధర్మమా? ఇందులో గురుత్వం ఏది? ఇందులో లాఘవత్వం ఏది? ఆ ధర్మం నువ్వు ఆలోచించు కదా. ఈ పావురాన్ని నువ్వు రక్షించాలి. అలా రక్షించకుండా నువ్వు నాకున్నటువంటి ఆహారాన్ని తీసేసుకుంటే నేను బ్రతికేస్తాను. నేను బ్రతకడం వల్ల నా కుటుంబం అంతా కూడా బ్రతుకుతుంది. ఈ పావురం ఏదైతే ఉందో ఆ పావురం ఒకటే నశిస్తుంది. మిగిలినటువంటి మేము 5 మంది కూడా సంరక్షితులం అవుతాం కదా. మరి ఇందులో ఏది ధర్మం అనిపిస్తోంది? ఒక్కసారి నువ్వు ఆలోచించి దయచేసి నాకు ఆ పావురాన్ని వదిలిపెట్టు రాజా అని ఆ డేగ పునః మళ్ళీ కూడా ఈ మాట చెప్పిందట. అప్పుడు చెబుతున్నారు, గురులాఘవమాదాయ ధర్మ వినిశ్చయే యతో భూయం స్తతో రాజన్ కురుష్వ ధర్మ నిశ్చయం. సరే, ఈ విధంగా చెప్పబడినటువంటి దానికి రాజు కూడా ఇంకొక వాక్యం చెబుతూ ఉన్నారట. ఇన్ని ధర్మాలు చెప్పినటువంటి ఆ డేగ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు ఇన్ని ధర్మాలు చెబితే మరి రాజు కూడా చెప్పాలి కదా. అతని యొక్క ప్రతివచనం, అతని యొక్క సమాధానం ఏ విధంగా ఉందయ్యా అంటే ఈ విధంగా చెబుతూ ఉన్నారు. శిబి చక్రవర్తి బహుకల్యాణ సంయుక్తం భాషసే విహగోత్తమ సుపర్ణ పక్షిరాట్ కిం త్వం ధర్మజ్ఞశ్చాప్య సంశయం తథా హి ధర్మ సంయుక్తం బహుచిత్రం చ భాషసే నతే స్వవిదితం కించిత్ ఇది త్వాం లక్షయామ్యహం. సరే, బానే ఉంది. నువ్వు అంతా కూడా చక్కగా మాట్లాడుతున్నావు. నువ్వు సాక్షాత్తు గరుత్మంతుడివే కదా. నువ్వు ధర్మాన్నంతా కూడా తెలుసుకున్నటువంటి వాడివే కదా. నాకు ఆ విధంగా అనిపిస్తోంది. ఇంకా ఏ విధంగా అనిపిస్తోంది అని అంటే, నీ మాటలన్నీ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. ధర్మాన్ని ఆశ్రయించే నువ్వు మాట్లాడుతున్నావు. నీవు చెప్పేటటువంటిది అన్నీ కూడా నాకు కూడా సబబ్ అనిపిస్తోంది. కానీ శరణ ఈశ పరిత్యాగం కథం సాధ్వితి మన్యతే ఆహారార్థం సమారంభ తవచాయం విహంగమా. శరణాగతులను అంటే శరణము కోసము వచ్చినటువంటి వాడిని విడిచిపెట్టడం కూడా ధర్మం కాదు కదా. మరి దీనికి నన్ను ఏం చేయమంటావు? నీకేం కావాలి? ఆహారం కావాలి, నీ కడుపు నిండాలి, అంత మాత్రమే ధర్మం. అంతేకాని దీనిని చంపటం అనేటటువంటిది నీ ధర్మం కాదు. అంతేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? కేవలము ఈ పావురము ఏదైతే ఉందో ఆ పావురాన్ని నేను రక్షిస్తాను. నీకు దీనికి మించినటువంటి ఆహార పదార్థాలను కావాలంటే నేను నీకు అందచేస్తాను. దానిలో నీకు అభ్యంతరం లేదు కదా అని అడుగుతారట. ఎవరు? ఆ రాజుగారు అడుగుతారట ఆ మాట. ఏమని అని అంటే, శక్యశ్చాప్యనథాకర్తుం ఆహారోప్యధికస్త్వజ గోవృషో వా వరాహో వా మృగో వా మహిషోపి వా తదర్థం అద్య క్రియతాం యచ్చాన్యదిహ కాంక్షసి. ఈ పదార్థాలన్నీ కూడా ఒక వృషభం కావచ్చు, ఒక ఎద్దును కావచ్చు, వారాహ ఒక పందిని కావచ్చు, లేదు మృగోగా ఏదైనా ఒక లేడిని కావచ్చు, మహిషోపివా ఏదైనా ఒక బర్రెను కావచ్చు. వీటిని ఏదో ఒక పదార్థాన్ని నేను నీకు ఇస్తాను, దయచేసి దీన్ని వదిలిపెట్టు. నీ యొక్క ధర్మం ఏమిటి? నువ్వు తినటం, తద్వారా బ్రతకటం. అదే కదా నువ్వు ఇతఫూరం చెప్పుకున్నావు. అన్నాత్ భూతాని జాగంతే అని చెప్పుకున్నావు కదా. దీని ద్వారానే కదా దీని ద్వారా నాకు వర్ధన కలుగుతోంది అని చెప్పావు కదా. కాబట్టి నేను నీ కడుపు నిండే ప్రయత్నం నేను చేస్తాను, దీనిని మాత్రం నువ్వు వదిలిపెట్టు అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ డేగ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు, ఇలా కాదు, ఈ రాజు ఏ విధంగానైనా కూడా ఇచ్చిన మాట తప్పేట్టుగా లేడు, అందులో శరణు వేడినటువంటి వాణ్ణి అస్సలు వదిలేట్టుగా లేడే, మనం ఏ విధంగా ఇతనితో మాట్లాడాలి అని ఒక్కసారి మళ్ళీ పునః తనలో తాను చర్చించుకొని ఈ మాట అంటోందట. నవరాహం నచోక్షాణం న మృగాన్ వివిధాంస్తథ భక్షయామి మహారాజా కిమాం ఏన కేనచిత్. ఈ
డేగ పలుకుతోందట, నువ్వు ఏదైతే ఇత పూర్వం చెప్పినటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణులను వేటిని కూడా నేను తినను, అది ఎంత బలిష్టమైనను కూడా నేను దానిని తినను. నాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ద్రవ్యం ఆహారం ఏదైతే ఉందో అది ఈ పావురమే, సాక్షాత్తు ఈ పావురమే. ఈ పావురాన్ని తింటూ ఉంటే వద్దంటావేంటి, నా పదార్థాన్ని నువ్వు తీసుకొని ఇది ధర్మం అంటావేంటి అని పునః ఆ డేగ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు ప్రశ్నించాడట. సరే, ఇంకా ఏమంటోందట అని అంటే, ఎస్తుమే దేవవిహిత భక్ష క్షత్రియ పుంగవ తముత్సృజ్య మహీపాల కపోతమివమేవమే శేన కపోతానత్తీతి స్థితిరేషాం సనాతని మారాజన్ సారమజ్ఞాత్వ కదలి స్కంధమాశ్రయ. సరే, బానే ఉంది, నువ్వు ఈ పదార్థాన్ని దేన్ని కూడా నేను తీసుకోను, నాకు సాక్షాత్తు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారమైనటువంటి ఈ పావురాన్ని మాత్రమే నేను భక్షిస్తాను. ఇది భగవంతుడు ఇచ్చాడని నేను ఎలా చెబుతాను అని అంటే చెబుతూ ఉన్నారు. ఏమని? సనాతనీ స్థితి శేన కపోతానత్తీతి. ప్రతి డేగా కూడా కపోతానత్తి పావురాలనే తింటుంది. ఇది సనాతనమైనటువంటి ధర్మము, ఇది ప్రకృతి ధర్మము. దీన్ని వదిలిపెట్టి నువ్వు వారాహమునో మహిషమునో ఇంకొకటో నాకెందుకయ్యా? మానవుడు అనేటటువంటి వాడు అన్నాన్ని తింటాడు, తృణాలని భక్షణం చేయమంటే చేస్తాడా? చెయ్యడు. ఎందుకు చెయ్యడు? అది అతని ధర్మం కాదు కాబట్టి. గడ్డి తినమంటే తింటామా? తినం. ఎందుకు అని అంటే మన ధర్మం కాదు కాబట్టి. అలాగే ఈ యొక్క డేగ యొక్క కర్తవ్యం ధర్మం ఏమిటి అని అంటే ఆ కపోతములను భక్షించడమే. కపోతం అంటే పావురం. ఈ పావురములను భక్షించడమే. మరి ఆ సనాతంగా వచ్చేటటువంటి ఈ ధర్మాన్ని వదిలిపెట్టి నువ్వేదో ధర్మం అంటావేంటి? నాకు తెలియదా ధర్మం? నాకు సనాతనంగా వచ్చేటటువంటి ఈ ధర్మాన్ని నువ్వు అధర్మంగా మారుస్తున్నావు అని చెబుతూ ఉన్నాడట. వెంటనే రాజు దానికి ఈ విధంగా చెబుతున్నారు. ఏమని అని అంటే, రాష్ట్రం శుభీనామృద్ధం వై దదాని తవఖేచర ఎం వా కామయసే కామం శ్యేన సర్వం దదానితే వినేమం పక్షిణం శ్యేన శరణార్థినమాగతం ఏనేమం వర్జగేథాస్త్వం కర్మణ పక్షిసత్తమా తదా చక్ష్వ కరిష్యామి షేహిదాస్యే కపోతకం. సరే, మళ్ళీ కూడా ఆయన మొదటికే వచ్చాడు. ఏమని? సరే ఓ పక్షిరాజా, నువ్వు ఇన్ని ధర్మాలని నువ్వు చెబుతున్నావు, ఇందులో శరణు వేడినటువంటి వాడిని మనం సంహరించకూడదు అనేటటువంటిది కూడా నాకు ధర్మమే కదా. మిగిలినటువంటి పదార్థం ఏదైనా ఉంటే ఆహారంగా నువ్వు దాన్ని తీసుకో, అంతేకాని దీనిని మాత్రం నువ్వు దయచేసి విడిచిపెట్టు, నేను మాత్రం దీనిని ఇవ్వను. ఇంకా నువ్వు ఏదడిగినా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని కావాలంటే నేను ఇస్తాను, కానీ ఈ పావురాన్ని, నా ఆశ్రయాన్ని చేరినటువంటి ఈ పావురాన్ని మాత్రం నేను ఎట్టకేలకి వదలను అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ పక్షిరాజు అంటే ఆ డేగ కూడా ఒక మాట చెబుతోంది. ఏమని? సరే, ఇంకా ఈయన ఎట్టకేలకి ఈ రాజు వదిలేట్టుగా లేడు, ఇంకా లోతుగా ఇతన్ని పరీక్షిద్దాము. ధర్మవంతుడు అంటున్నాడు కదా, ఇతని యొక్క ధర్మం అంటే చూడండి, ఒక ధర్మాన్ని మనం ఆశ్రయిస్తున్నాము అని అంటే అనేకమైనటువంటి ఆటంకములు రావడానికి అవకాశం ఉన్నది. అది ఏ రూపకంగానైనను. వీడి యొక్క ధర్మమేమో క్షాత్రధర్మం, దీనిని మనం ఖచ్చితంగా సంరక్షించాలి. కానీ అక్కడేమో పావురం డేగ వచ్చేసింది ఈ పావురాన్ని తినాలని. ఇప్పుడు దీన్ని వదిలిపెట్టాలా? దానికి ఆహారంగా ఇవ్వాలా? దీనిని సంరక్షించాలా? ఎంత ఇబ్బందిగా ఉంది. కాబట్టి ధర్మాన్ని ఆశ్రయించేటప్పుడు ఎప్పుడూ కూడా అనేకమైనటువంటి విరోధాలు రావడానికి ఖచ్చితమైనటువంటి అవకాశం ఉన్నది. వాటినన్నిటినీ కూడా మనం అధిగమిస్తే ఖచ్చితమైనటువంటి సుఖాన్ని మనం పొందుతాము అనేటటువంటిదే దీని యొక్క తాత్పర్యం. ఇంకా ముందుగా చెబుతున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు, తద్వారా వచ్చేటటువంటి ఫలమేమిటి అని అంటే అదే ఆ డేగ అడుగుతోందట. ఉషీనర కపోతేతే ఇది స్నేహ నరాధిప ఆత్మనో మాంసముత్కృత్య కపోత తులజాధృతం యదా సమం కపోతేన తవ మాంసం నృపోత్తమ తదా దేయంతు తన్మహ్యం సామే తుష్టిర్భవిష్యతి. సరే, చివరికి వచ్చేశారు. ఏమని చెప్పారు? ఆ పక్షిరాజు ఏం చెప్పాడు అని అంటే చెబుతున్నారు, నాకు ఇదంతా వద్దు,
సరే ఇంతలా నువ్వు గట్టిగా పట్టుకున్నావు కాబట్టి నేను ఒక ఒప్పందానికి వస్తాను. ఆ ఒప్పందం ఏమిటి అని అంటే, యదా సమం కపోతేన తవ మాంసం నృపోత్తమా. ఈ పావురము ఎంతైతే ఉందో పావురానికి సమతూగినటువంటి నీ యొక్క మాంసం నువ్వు నాకు ఇస్తావా? నీ మాంసం నువ్వు నాకు ఇచ్చినట్లయితే నేను దీనిని వదిలిపెడతాను. తత్సమంగానే ఉండాలి, ఏమాత్రం కించిత్ కూడా తక్కువ ఉండకూడదు. అలా ఉన్నట్లయితే నువ్వు చెప్పినటువంటి ఈ డీల్ ఏదైతే ఉందో దానికి నేను ఒప్పుకుంటాను అని చెప్పడం జరిగిందట. అప్పుడు సామే తుష్టిర్ భవిష్యతి, అప్పుడే నేను తుష్టి పడతాను. లేదు అని అంటే నేను ఆనందపడను, నాకు ఆనందం లేదు, నాకు ఈ పావురం ఇవ్వు, లేదు పావుర తుల్యమైనటువంటి నీ మాంసాన్నైనా నాకు ఇవ్వు అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ రాజుగారు చూడండి, క్షణం అంటే ఒకరు ఎవరైనా వచ్చి నాకు ఇది కావాలి అని అడిగిన వెంటనే తనకే ఇబ్బంది అని అంటే మనం ఏం చేస్తాం? ఎంతవరకైనా మానవ మాత్రులం మనం ఏం చేస్తాం? తనకు తోచినంత సహాయం అనేటటువంటిది ఖచ్చితంగా మనం చేస్తాం, అందులో ఎటువంటి సంశయం లేదు. కానీ తనకే ముప్పు అనే విషయం తెలిసినప్పుడు మనం అసలు చెగడానికి పూనుకుంటామా? పూనుకోం, ఎట్టకేలకి పూనుకోం. కానీ ఈ రాజుగారు అనేటటువంటిది పూనుకున్నారు. అది మన సనాతనం యొక్క గొప్పదనం. మనము పూనుకోకపోవచ్చు, భాగవతోత్తములు ఎంతమందో ఉన్నారు, వారందరూ కూడా ఖచ్చితంగా ధర్మాన్ని అనుష్ఠించి మాటను జవదాడకుండా సత్యాన్నే పరిపాలిస్తూ ధర్మాన్ని చక్కగా రక్షణ చేశారు. అలా రక్షణ చేశారు కాబట్టే ఈరోజు మనమంతా కూడా సుఖంగా ఎటువంటి ఈతి బాధలు లేకుండా చక్కగా కూడా మనం ఉన్నాం. అదే చెప్తున్నారు రాజు, వెంటనే చెబుతున్నాడు ఏమని? అనుగ్రహమిమం మన్యే శేనయన్మాభియాచసే తస్మాత్ తేద్య ప్రదాస్యామి స్వమాంసం తులయాధృతం. వెంటనే పలికాడట, సరే ఇప్పుడు బానే ఉంది, ఈ పావురము యొక్క తుల్యమైనటువంటి మాంసం నేను ఖచ్చితంగా ఇస్తాను, నేను అది ఇవ్వటానికి నేను చాలా ఇష్టపడతాను, నాకు అందులో సంశయం లేదు. ఈ పావురాన్ని మాత్రం నువ్వు ఏమీ చేయొద్దు. ఈ పావురాన్ని సంహరిస్తే నన్ను చంపినా నేను బాధపడతానో లేదో, నేను చనిపోయినా నేను బాధపడతానో లేదో నాకు తెలీదు. నా శరీరం అవయవం అంతా కూడా ఒక్కొక్కటి కూడా ఛేదనం చేసి నీకు ఇస్తున్నా కూడా తద్వారా వచ్చేటటువంటి నొప్పి ఏదైతే ఉందో, బాధ ఏదైతే ఉందో, ఆ బాధ నాకు ఇబ్బంది కలుగుతుందో లేదో తెలియదు. కానీ ఈ పావురం మాత్రం నువ్వు స్వీకరిస్తే, అంటే ఆహారంగా స్వీకరిస్తే, దాన్ని చంపేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. కాబట్టి నాకు ఇది చాలా సంతోషంగా ఉంది. నువ్వు చెప్పినటువంటిది ఏది? నా మాంసం ఇవ్వమని. తత్తుల్యమైనటువంటి నేను మాంసాన్ని నేను ఇస్తాను, నా మాంసాన్ని నేను ఇస్తాను అని చెబుతారట. వెంటనే ధ్రియమాన కపోతస్తు మాంసేనా అత్యతిరిచ్యతే పునశ్చోత్కృత్య మాంసాని రాజా ప్రాదా దుషీనరః న విద్యతే యదా మాంసం కపోతేన సమంధృతం తత ఉత్కృత్త మాంసోసౌ ఆరురోహ స్వయంతులా. సరే, ఇక్కడ ఈ పావురాన్ని ఒకవైపు త్రాసు అంటాం కదా, ఆ తులాభారాన్ని చేసేటటువంటిది, తుల అంటే దాని ఆ త్రాసు ఏదైతే ఉందో ఆ తక్కెడలో, ఒక తక్కెడలోనేమో పావురాన్ని పెట్టారట. ఇంకొక వైపు పల్లెం ఉంటుంది కదా, ఆ త్రాసు కింద ఏం చేశారు అని అంటే ఒక్కొక్క అవయవాన్ని ఛేదనం చేసి పెడుతూ రావడం జరిగిందట. ఇలా ఎంత చేసినను కూడా ఆ పావురముతో సమానం అనేటటువంటిది కావట్లేదు. ఈ పావురము ఇంకాస్త బరువు అనేటటువంటిది పెరుగుతోంది. ఈ పావురం ఏమిటి? సాక్షాత్తు పావురం కాదు. మనం ఇంత పూర్వం అనుకున్నాం ఏమని అనంటే పావుర రూపంలో ఉన్నటువంటి సాక్షాత్తు అష్టదిక్పాలకులలో ఒకడైనటువంటి అగ్నిదేవుడు ఇతన్ని పరీక్షించడానికే వచ్చాడు. కాబట్టి ఇతను అంటే ఈ అగ్నిదేవుడు వెంటనే తులితే ఎలా? ఈ రాజు యొక్క గొప్పతనం తెలియదు కదా. కాబట్టి అతను ఇంకాస్త బరువును పెంచుకుంటూ తన రాజు ఇచ్చేటటువంటి మాంసము కన్నా ఈ పావురపు యొక్క శరీర బలం అంటే ఈ బరువు ఏదైతే ఉందో ఆ బరువే ఇంకా ఎక్కువగా ఉందట. ఇతని యొక్క మాంసపు ముద్దలు ఏవి కూడా అక్కడ సరిపోవట్లేదట. అప్పుడు వెంటనే ఇంద్రుడు అంటే ఈ డేగ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు చెబుతూ ఉన్నాడట ఏమని? ఇంద్రోహమస్మి ధర్మజ్ఞ కపోతో హవ్యవాడయం
జిజ్ఞాసమానౌ ధర్మం త్వాం యజ్ఞవాటముపాగతౌ యత్తే మాంసాని గాత్రేభ్యః ఉత్కృత్తాని విషాంపతే ఏషా తే భాస్వతీ కీర్తి లోకాన్ అభిభవిష్యతి యావల్లోకే మనుష్యాస్త్వాం కథయిష్యంతి పార్థివ తావత్ కీర్తిశ్చ లోకాశ్చ స్థాస్యంతి తవ శాశ్వతాః. సరే, ఈ విధంగా తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా ఇచ్చేస్తూ ఉన్నాడు. ఏమాత్రం కూడా ఆ పావురముతో సమానంగా లేకుండా పోతోంది. మరి అప్పుడు ఇంకా ఇతనికి ఏం చేయాలో తెలియక పూర్తిగా తన శరీరం ఏదైతే ఉందో ఆ శరీరాన్నంతా కూడా తాకట్టు పెట్టేసుకున్నాడట. ఇక దయచేసి దీనిని వదిలిపెట్టేయండి, నన్ను కావాలంటే స్వీకరించండి, నా పదార్థం ఎంత ఇచ్చినా కూడా, నా అవయవం ఏది ఇచ్చినప్పటికీ కూడా, నా మాంసం ఏది ఇచ్చినప్పటికీ కూడా అది ఏమో సరి తూగట్లేదు. కాబట్టి నేను అవివేకిని, నేను దీని అంత బరువు నేనున్నా లేకపోయినా దయచేసి దీని యొక్క ప్రాణాలను కాపాడండి, నా మాంసముతో మీరు తృప్తిపడండి అని వెంటనే ఆయన ప్రార్థించిన వెంటనే, ఎవరు? ఈ శిబిచక్రవర్తి. ఈ శిబిచక్రవర్తి ఈ విధంగా ప్రార్థించిన వెంటనే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి, అయ్యా, నేను డేగ రూపంలో వచ్చినటువంటి ఇంద్రుడిని, ఈ పావురము ఏదైతే ఉందో ఈ పావురము సాక్షాత్తు పావుర రూపంలో ఉన్నటువంటి అగ్నిదేవుడు. మేము ఇరువురము కూడా నీ యొక్క ధర్మము యొక్క పాలన ఏ విధంగా ఉంది, దాని యొక్క స్థితి నువ్వు ఏ విధంగా నువ్వు ప్రవర్తింపచేస్తున్నావు, ధర్మానికి కట్టుబడి ఉన్నావా లేదా అనేటటువంటి దానిని పరీక్షించడానికి మాత్రమే మేము వచ్చాము. కానీ ఈ పరీక్షలో మీరు చక్కగా నెగ్గారు. కాబట్టి ఈ భూలోకము యందు నీ యొక్క కీర్తి, అంటే ఈ శిబిచక్రవర్తి వృత్తాంతం ఏదైతే ఉందో ఆ వృత్తాంతం ఎన్ని రోజుల వరకు, ఎన్ని సంవత్సరాల వరకు, ఎన్ని యుగాల వరకు నువ్వు ఇది కీర్తింపబడుతూ ఉంటుందో, తావల్లోకే మనుష్యాస్త్వాం కథయిష్యంతి పార్థివ తావత్ కీర్తిశ్చ లోకాశ్చ స్థాస్యంతి తవ శాశ్వతాః. నువ్వు ఖచ్చితంగా స్వర్గలోకాన్ని పొందుతావు. ఈ మానవులు అనేటటువంటి వారు ఎన్ని యుగాల వరకు, ఎంతకాలం వరకు నువ్వు కీర్తిస్తూ ఉంటారో నీ యొక్క వృత్తాంతాన్ని, అంతటి వరకు కూడా నువ్వు ఖచ్చితమైనటువంటి స్వర్గలోకాన్ని పొందుతావు అని ఆ డేగ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు, అదేవిధంగా ఈ పావుర రూపంలో ఉన్నటువంటి అగ్నిదేవుడు, వీరిరువురు కూడా చక్కగా వారిని ఆశీర్వదించి, ఇక ఉన్నంతకాలము కూడా నువ్వు సుఖంగా జీవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపాలన చేస్తూ తావత్పరం అంటే ఆ తదుపరి నువ్వు ఖచ్చితమైనటువంటి సుఖాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్పి అక్కడి నుంచి వారు అదృశ్యమయ్యారట. అంటే దీని యొక్క తాత్పర్యం ఏమిటి అని అంటే, ఎప్పుడూ కూడా మనల్ని గూర్చి వచ్చినటువంటి సహాయం చేయండి అని ఒకరు ఎవరైనా సరే వచ్చి ప్రార్థిస్తే యావత్ శక్తి కూడా ఖచ్చితంగా మనం వారి కోసం సమయాన్ని వెచ్చించాలి. ఆ కర్మను కంపల్సరీ మనం ఆచరించాలి. వారికి వీలైనంత వరకు మనం సహాయం చేయటానికే మన యొక్క బుద్ధి, కర్మాచరణ ఖచ్చితంగా ఉండాలి. అలా లేకుండా మనం ఎప్పుడూ కూడా ఉండకూడదు. అలా ఉంటే ఆ క్షణం అనేటటువంటిది ధర్మ సంబంధమైనటువంటి స్థితిని మనం ఆచరిస్తున్నాం కాబట్టి అనేకమైనటువంటి లోటుబాట్లు మనకు ఏర్పడినా, అనేకమైనటువంటి ఆటంకాలు మనకు ఏర్పడినా వాటినన్నిటినీ కూడా మనం ఖచ్చితంగా దాన్ని దాటి ఉన్నతమైనటువంటి స్థితినే మనం పొందుతాము అనేటటువంటిదే ఈ యొక్క వృత్తాంతము యొక్క సారం. అంతటి విశేషాలను మనం మహాభారత అంతర్గత వనపర్వంలో చక్కగా అనేకమైనటువంటి ధర్మాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక అందులో భాగంగా ఈరోజు మనం సంకల్పం చేసుకున్నాం. సంకల్పానుసారంగా ఆచార్యుల వారి ద్వారా మనం పారాయణ చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. మనము ఈ ఉపన్యాస కార్యక్రమంలో ప్రకృతమేమనగా వనపర్వలో, మహాభారతంలో గల వనపర్వలో 31వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ధర్మరాజు ద్రౌపదీదేవిని ఉద్దేశించి
ధర్మం యొక్క స్వరూపాన్ని వివరించి తత్ఫలాన్ని బోధిస్తున్నాడు. అయితే ఈరోజు ఆచార్యుల వారు చేసినటువంటి ఉపన్యాసంలో శిబి చక్రవర్తి యొక్క ఉపాఖ్యానాన్ని తెలియజేయడం జరిగింది. ఈ వృత్తాంతం అంతా కూడా మనం తెలుసుకున్న తర్వాత మనకు అర్థమైన విషయం ఏమిటి అంటే, దాంట్లో ధర్మస్వరూపాన్ని వివరిస్తున్నారు. అంటే ధర్మాన్ని ఆచరించడం ఎంత కష్టంగా ఉంటుంది, అయినప్పటికీ దాన్ని ఆచరించడమందు పూర్వీకులు ఎంత మదన పడ్డారు, దాన్ని ఆచరించడం ద్వారా వాళ్ళు ఎటువంటి ఫలితాలని పొందారు, ఈ విషయాలంతటినీ కూడా మనకి ఈ వృత్తాంతం తెలియజేస్తోంది. అయితే ఇది ధర్మస్వరూపంలో చాలా ఒక్క చిన్న కథ అంతే. ఎందుకంటే ధర్మం అంటే ఎటువంటిది అనగా వేదోఖిలో ధర్మమూలం అని ఆర్యోక్తి. అనగా వేద వాంగ్మయమంతా కూడా ధర్మప్రధానంగా ధర్మాన్నే బోధిస్తూ ఉన్నది. కాబట్టి ఈ ధర్మం అనేది చాలా సంక్లిష్టమైనది, అలాగే ఆచరించవలసినది కూడా. అటువంటి ధర్మాన్ని బోధిస్తున్నటువంటి ఈ 31వ అధ్యాయం వనపర్వలో గల 31వ అధ్యాయంలో గల కొన్ని శ్లోకాలను, మొదటి నుంచి కూడా కొన్ని శ్లోకాలను మనం పారాయణం చేసుకుందాం ఇప్పుడు. యుధిష్ఠిర ఉవాచ వల్గు చిత్రపదం శ్లక్ష్ణం యాజ్ఞసేనిత్వయా వచః ఉక్తం తచ్ఛ్రుతమస్మాభిః నాస్తిక్యంతు ప్రభాషసే నాహం కర్మఫలాన్వేషీ రాజపుత్రిచరాంయుత దదామి దేయమిత్యేవ యజ్ఞైర్యష్టవ్యమిత్యుత అస్తు వాత్ర ఫలం మావా కర్తవ్యం పురుషేణ యత్ గృహే వా వసతా కృష్ణే యథాశక్తి కరోమి తత్ ధర్మం చరామి శుశ్రోణి న ధర్మ ఫలకారణాత్ ఆగమాననతిక్రమ్య సతాం వృత్తమవేక్ష్య చ ధర్మ ఏవ మనః కృష్ణే స్వభావాచ్చైవ మే ధృతం ధర్మ వాణిజ్యకో హీనః జఘన్యో ధర్మవాదినా న ధర్మ ఫలమాప్నోతి యో ధర్మం దోగ్ధుమిచ్చతి యశ్చైనం శంకతే కృత్వా నాస్తిక్యాత్ పాపచేతసః అతివాదాన్ వదామ్యేషః మా ధర్మమభిశంకథాః ధర్మాభిశంకీ పురుషః తిర్యగ్గతిపరాయణః ధర్మో యస్యాభిశంక్య స్యాత్ ఆర్షం వా దుర్బలాత్మనః వేదాచ్చూద్ర ఇవాపేయాత్ సలోకాదజరామరాత్ వేదాధ్యాయీ ధర్మపరః కులే జాతో మనస్విని స్థవిరేషు సయోక్తవ్యః రాజర్షిర్ధర్మ చ
రాజర్షిర్ధర్మచారిభిః రాజర్షిర్ధర్మచారిభిః పాపీయాన్ సహి శూద్రేభ్యః పాపీయాన్ సహి శూద్రేభ్యః తస్కరేభ్యో విశిష్యతే తస్కరేభ్యో విశిష్యతే శాస్త్రాతిగో మందబుద్ధిః శాస్త్రాతిగో మందబుద్ధిః యో ధర్మమభిశంకతే ధర్మమభిశంకతే. చక్కగా మనం పారాయణం చేసుకున్నాం. ఇక కార్యక్రమంలో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఎం రవిచంద్ర గారు వారి బృందం గోవిందనామ సంకీర్తన చేయుటకు సిద్ధంగా ఉన్నారు. మనమంతా కూడా గోవిందనామ సంకీర్తన చేద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిరమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మధ్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద ఔద కల్కిధర గోవింద వేణుగానపయ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అజంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యమరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద హరి గోవింద
చక్కగా గోవిందనామ సంకీర్తన మనం అందరం కూడా చేసుకున్నాం. ఇక పారాయణంలో భాగంగా క్షమాప్రార్థనాది మంగళాంతం చేసుకొని ఈ పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.